నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కోరుకొండ మండలం గాడాల గ్రామంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి మాజీ మంత్రి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెలుబోయిన వేణుగోపాలకృష్ణతో కలిసి మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు జక్కంపూడి రాజా పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్టీ యువత ఏర్పాటు చేసిన భారీ కేక్ను కట్ చేసి వేడుకలు జరిపారు. అనంతరం జక్కంపూడి రాజా మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా రాజశేఖర్ రెడ్డి జయంతిని పురస్కరించుకొని రక్తదాన శిబిరాలు నిర్వహించడం జరిగిందన్నారు. ఎమ్మెల్యే నమస్తే ఎమ్మెల్యే ఒకసారి జై జక్కంపూడి దివంగత ప్రీతమ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి అభిమానులందరూ కూడా ఈ యొక్క ఉత్సవాల్ని నిర్వహించుకుంటా ఉన్నారు. ఒక దైవ సమానికుడిగా సంక్షేమం అనేటువంటి పదానికి సరికొత్త నిర్వచనాన్ని తీసుకొచ్చి ఒక ముఖ్యమంత్రి అంటే ఈ రకమైనటువంటి పరిపాలన చేయాలా, ప్రభుత్వాన్ని ఈ మాదిరిగా నడపాలా అని చెప్పి యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులకు కానీ ప్రభుత్వాలకు కానీ ఆదర్శంగా నిలిచినటువంటి ఒక గొప్ప నాయకుడు. ముఖ్యంగా ఏ పేదవాడైనా కూడా ఎప్పుడు ఇబ్బంది పడతాడు, ఏ రకంగా వాళ్ళ అప్పులు ఊబిల్లో కూరిపోతారో అనేటువంటిది ఆలోచన చేస్తే పేదవాడికి ఒక ఆరోగ్యపరమైనటువంటి సమస్య వచ్చినప్పుడు, పిల్లల చదువుల కోసం లేక ఒక ఇల్లు కట్టాలని అన్నప్పుడు ఈ అంశాల్లోనే ప్రధానంగా పేదవాడు ఇబ్బంది పడతాడనేటువంటిది గ్రహించి తన పాదయాత్ర ద్వారా దగ్గర నుంచి అన్ని వర్గాల ప్రజల తాలూకా సమస్యల్ని అధ్యయనం చేసి ఆవేళ తాను ముఖ్యమంత్రి అయినటువంటి వెంటనే ఆరోగ్యశ్రీ కానీ ఫీజు రియంబర్స్మెంట్ పథకం కానీ మహిళలకి పావలా వడ్డీకే రుణాల ద్వారా వారి యొక్క ఆర్థిక స్వావలంబన కోసం కానీ పనిచేసినటువంటి గొప్ప నాయకుడు. అదే రకంగా భారతదేశంలో అత్యధిక శాతం మంది వ్యవసాయం ఆధారితంగా జీవిస్తా ఉన్నారు. కాబట్టి వ్యవసాయ రంగానికి రైతాంగానికి తోడుగా నిలబడాలి అనేటువంటి ఉద్దేశంతో ఉచిత విద్యుత్ వంటి అనేక పథకాలను ప్రవేశపెట్టి రైతన్న యొక్క మనసుని దోచుకున్నటువంటి గొప్ప నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. మరి వేళ ఆయన పేరుతో స్థాపించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో భారతదేశంలోనే ఒక గొప్ప పరిపాలనగా గడిచినటువంటి 5 ఏళ్ళు రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాలను ముందుకు నడిపినటువంటి పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తా ఉంది. మరి అందులో మేమందరం కూడా భాగస్వాములు అవడం అనేటువంటి చాలా సంతోషంగా ఉంది. మరి రాష్ట్ర వ్యాప్తంగా
26 జిల్లాల్లోని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇవాళ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కి పిలిపివ్వడం జరిగింది. ప్రతి జిల్లాలోని కూడా చాలా ఘనంగా నిర్వహించారు. మరి తూర్పుగోదావరి జిల్లాలో కూడా ఇవాళ యువజన విభాగం తరపున ఆ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి రాజానగరం నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడిగా ఉన్నటువంటి కొండ మీద శ్రీను కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి యువజన విభాగం నాయకుల్ని, కార్యకర్తలను అందరినీ కూడా ప్రోత్సహించి మరి ఇవాళ కొవ్వూరులో జరిగినటువంటి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో జరిగినటువంటి రక్తదాన శిబిరంలో పెద్ద ఎత్తున మరి యువకులందరినీ కూడా ఆ కార్యక్రమంలో భాగస్వాములు చేయడం జరిగింది. మరి అదే రకంగా ఇవాళ సాయంత్రం పూట ఇంతమంది ఇంత అభిమానంతో రాజశేఖర రెడ్డి గారు చనిపోయి 15 సంవత్సరాల పైన కావస్తున్నప్పటికీ కూడా వారి యొక్క గుండెల్లో వారికి ఉన్నటువంటి అభిమానాన్ని చాటుతూ గాడాల గ్రామ పెద్దలందరూ కూడా వారితో పాటు వారి కుటుంబంలో నన్ను కూడా ఒక సభ్యుడిగా భావించి మరి యొక్క కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు పేరు పేరున గాడాల గ్రామస్తులకి, ముఖ్యంగా వైఎస్ఆర్ గారి అభిమానులకి అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.